వాళ్ళు మీరేం చేస్తారంటే ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టేసి కామన్ ఏరియాలో పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి 10,000 మంది ఉన్నారు. 5 ఎకరాలు ఎంతమంది పని చేయగలుగుతారు? ఎంఎస్ఎంఈ పెట్టి మైక్రో ఎంటర్ప్రైజ్ అన్ని పెట్టి 5 ఎకరాలు. ఎమ్మా సలాం, నమస్కారం. హాయ్, సలాం అలైకుం. రండి, రమ్మా. వీళ్ళంతా ఖురాన్ చదవడానికి తీసుకురా. మీ అబ్బాయి ఒకడన్నా ఎంత రాస్తున్నాడమ్మా? ఎంత ఇద్దరు పిల్లల? కానీ మా చదువుమా. قل أعوذ برب الناس من شر مالك الناس إله الناس من شر وسواس الخناس في صدور الناس إله الناس من الجنة والناس. Yeah. లోపలిగా రండి. ఎవరు రమ్మంటారు? మీరు రండి. చేయండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. والله మా పాపాలను క్షమించు. والله ఈరోజు ఎలా ఇక్కడ తిడుకో గృహప్రవేశం కోసం మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడికి వచ్చారు. ఎలా సార్ వచ్చిన దాన్ని అంగీకరించు. ఎలా సార్ యొక్క ఎలా జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించు. ఎలా అదేవిధంగా ఎలా సార్ యొక్క కొడుకు శ్రీ నారా లోకేష్ సార్, అదేవిధంగా ఎలా మేడం భువనేశ్వరి మేడం, బ్రాహ్మిణి మేడం, అదేవిధంగా దేవాంశ్, ఎలా వీళ్ళందరి జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించు. వాళ్ళ సార్ ఇక్కడికి వచ్చారు. ఎలా మా పేదలను, ఎలా ముస్లిం పేదలను, అదేవిధంగా హిందువులు ప్రతి ఒక్కరికి ఎలా ఈరోజు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సార్ యొక్క సేవలను ఎలా అంగీకరించి సార్ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించు. అదేవిధంగా వాళ్ళ ఇక్కడ ఎంతమంది అయితే ఇళ్లలో చేరుతారో వాళ్ళ ఇళ్లలో ఎలా సుఖ సంతోషాలను ప్రసాదించు. వాళ్ళ హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ అందరి జీవితాలు సుఖ సంతోషాలను ప్రసాదించు. వాళ్ళ ఏదైతే అడిగామో మాకు అది కూడా అంగీకరించు. ఏదైతే అడగలేదో అది కూడా ఎలా మా కోసం ఎలా ప్రసాదించు. ఈ దువాని మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సదకే తుఫైల్తో ఎలా అంగీకరించు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. గుడ్. ఏం చదువుతున్నావు? 5th class. నువ్వమ్మా? 5th class. రండి, ఫోటో తీసుకున్నాను సార్. కరెక్ట్. రండి. దానికి అక్కడ ఓకే. రమ్మా, మీ సాంప్రదాయం ప్రకారం చేయి. సంతోషం అమ్మా, మంచి ఇల్లు వచ్చింది. నువ్వేం చేస్తామా? టైలర్ పని చేస్తాను. టైలర్ పని చేస్తావు. ఎక్కడ సార్? కింగ్స్ అండ్ కూలీలో పని చేస్తాను. స్కూల్కి ఎంత ఇస్తారు నీకు? సార్ రోజుకి సకాయ కొడితే 100 రూపాయలు ఇస్తారు సార్. అట్లా రోజుకి ఒక 500 వస్తుంది. నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చేయలేదు. నువ్వు బాగా చదువుకుంటున్నావా? చదువుకొని ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? గుడ్, కంగ్రాచులేషన్స్. రండి, కలెక్టర్ ఏంటమ్మా? పట్టుకోండి. రా బాబు, పట్టుకో. ఓకే.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. స్మాల్ గిఫ్ట్ సార్, ప్లీజ్ సార్, స్మాల్ గిఫ్ట్స్. లేరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగుంది ఇల్లు. రేపు రాబోయే రోజుల్లో బాగా పిల్లల్ని చదివించి పైకి తీసుకురావాలి. వీటి కొంచెం నేను స్వీట్ తిన్నమ్మా, వేరే తినాలి. ప్లేట్ తీసేసి. స్పూన్స్ ఉన్నాయమ్మా, ఇంకొకటి అది తీసుకోండి. ఈ స్పూన్లు తీసుకోండి మీకు అందరికీ. ఏమో. తీసుకోమ్మా. ఇంకోటి ఉందేమో రా బాబు, ఇట్రా. రోడ్ 2018లో మాకు మంజూరు అయ్యాయి సార్ హౌస్. గత సంవత్సరం 2019లో మాకు మీరు వచ్చుంటే మాకు హౌస్ వచ్చేసి ఉంటుంది సార్. ఇప్పుడు మంచి ఏరియా, ఎంత బాగుంది చూడండి. ఇది మంచి ఏరియా అని చెడగొట్టేసారు. అవును సార్. 5 ఏళ్ళు ఊరికి అనవసరం. స్పూన్స్ ఉన్నాయమ్మా, ఇంకొకటి అది తీసుకోండి. ఈ స్పూన్లు తీసుకోండి మీకు అందరికీ. ఏమో. తీసుకోమ్మా. ఇంకోటి ఉందేమో రా బాబు, ఇట్రా. రోడ్ 2018లో మాకు మంజూరు అయ్యాయి సార్ హౌస్. గత సంవత్సరం 2019లో మాకు మీరు వచ్చుంటే మాకు హౌస్ వచ్చేసి ఉంటుంది సార్. ఇప్పుడు మంచి ఏరియా, ఎంత బాగుంది చూడండి. ఇది మంచి ఏరియా అని చెడగొట్టేసారు. అవును సార్. 5 ఏళ్ళు ఊరికి అనవసరంగా వేస్ట్ చేసి మీ టైం పోయింది. మీరు ఎప్పుడో వచ్చండి, మీకు బయట రెంట్ కట్టే పరిస్థితి లేదు. రెంట్ కట్టాను సార్ నేను 2,40,000 దాకా. అది కానీ ఉంటే సార్ మీరు చేసి పిల్లలు చదివించుకునేదానికి మీకు కూడా వెసులుబాటు వచ్చేది. దీనికి టైలరింగ్ షాప్ ఒకటి ఇక్కడ ఎట్ట కట్టాం కాబట్టి అక్కడ టైలరింగ్ షాప్ ఒకటి ఇప్పించండి. రండి ముగ్గురు రండి. రామ్మా, ఇట్రా బాబు, ఇట్రా. నువ్వు ఈ పక్కన ఇట్రాలా. కలెక్టర్ గారు, ఇతను టైలరింగ్ షాప్ ఇప్పించండి. లేవంటే ఒక మంచి అడాప్టర్ తీసుకొని అది చేపించి చేద్దాం.